సమయాన్ని బట్టి మారటం, పరిస్థితిని బట్టి మారటం తప్పు కాదు, అవసరం కూడా. ఇప్పుడు చూడండి, మన దేశ ప్రధాని మోడీ గారు కూడా మారారు. ఆయన మొదటిసారి ఇన్స్టాగ్రామ్లో అడపాదడపా వీడియోలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? సోషల్ మీడియాలో యువత ఎక్కువ ఉంటుంది, యువతని ఆకట్టుకోవటం అవసరం, యువతకి తన సందేశాన్ని తన ఆలోచనని షేర్ చేసుకోవటం అవసరం అని చెప్పేసి రెగ్యులర్ ప్రెస్ మీట్కి దూరంగా ఉండే మోడీ గారు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు కదా. అంటే ఆయన కూడా పరిస్థితి తగ్గట్టు మారారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారటం తప్పు కాదు కదా, మారాలి కూడా. ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు, ఆశించినంత పెద్ద మార్పులు కాకపోయినా కొన్ని చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంత నేర్చుకుంటున్నారు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, పార్టీ నాయకులతోటి టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు. పూర్తిగా నాయకులతో మాట్లాడే పని అంతా కూడా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూసేవాళ్ళు. స్టేట్ కోఆర్డినేటర్ హోదాలో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారే. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరితో మాట్లాడే బాధ్యత, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని కన్వే చేసే బాధ్యత పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూసుకునేవాళ్ళు. ఆయనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు, ఆయనే టెలికాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. బట్ ఆయన పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళు ఏదైనా అభిప్రాయం చెప్పారనుకోండి, ఆయన డెసిషన్ మేకర్ కాదు కదా. మళ్ళీ ఆ విషయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. అదే నాయకులతో డైరెక్ట్ కమ్యూనికేషన్ జగన్కు ఉందనుకోండి, నాయకుల అభిప్రాయాలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ మేకర్ కాబట్టి డెసిషన్స్ జనాలకి తగ్గట్టుగా, నాయకుడికి తగ్గట్టుగా, కార్యకర్తలకు తగ్గట్టుగా, క్యాడర్ కోరుకున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నాయకులతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. వందలాది మందితో ఒకే సమయంలో టెలికాన్ఫరెన్స్లు చేస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్లు చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఒక స్థాయి నాయకులతోటి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో కనెక్ట్ అవుతున్నారు. నిజానికి ఈ అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మండల స్థాయి నాయకులను కూడా ఇంటరాక్ట్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్లు పెడతారు, టెలికాన్ఫరెన్స్లు పెడతారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ప్రతి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు, లేదు తన వర్షన్ని వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు మారారని నిజమే, కానీ వన్ వే ట్రాఫిక్ అవుతుంది అనేది ఒక విమర్శ. అంటే ఆయన చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోతున్నాడు, అవతల వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించట్లేదు. ఎందుకంటే నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారికి బాండింగ్ లేదు, డైరెక్ట్ యాక్సెస్ లేదు. గతంలో డైరెక్ట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా బాండింగ్ కుదరదు కదా. బాండింగ్ లేనప్పుడు ఒక నాయకుడు ఏదన్నా ఒక నెగిటివ్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకోండి, మన విధానం ఈ విషయంలో బాగలేదండి, మీరు ఇలా మాట్లాడటం బాగాలేదండి, మనం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పాలనుకో, చెప్పే ధైర్యం, చెప్పే బాండింగు ఉండాలి కదా. అది లేకపోవటం వల్ల వన్ వే ట్రాఫిక్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన అవతల వాళ్ళ నుంచి విషయాలు సేకరించట్లేదు, అవతల వాళ్ళు కూడా చెప్పే ధైర్యం చేయట్లేదు, ఆ బాండింగ్ లేకపోవటం వల్ల అనేది ఉంది. బట్ అది కూడా మారితే మంచిదే. నిజానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలోకి వస్తారో, ఇలా డైరెక్ట్గా నాయకులతో టచ్లోకి వెళ్తారో, వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని కూడా వినగలుగుతారు, దానివల్ల వైసీపీకే లాభం జరిగింది. ఇప్పటిదాకా వైసీపీలో జరుగుతున్న తప్పు నిర్ణయాలన్నీ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రియాలిటీలో ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు ఎవరు తీసుకోరండి, ప్రజల అభిప్రాయాన్ని తగ్గట్టుగానే తీసుకుంటారు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయన డైరెక్ట్గా లీడర్స్తో యాక్సెస్ లేకపోవటం, నిజాన్ని తెలుసుకునేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవటం. ఎంతసేపటికి ఆ క్వార్టర్ చెప్పే మాటే తప్ప రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేరు. రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన ఎప్పుడు చేయలే. కానీ ఇప్పుడు తెలుసుకొని ఆ రియాలిటీకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ పార్టీకే మంచిది, ఆయనకే మంచిది. చూద్దాం ఏమవుతుంది.